హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే పార్ట్ 3 కంటిన్యూషన్ అనమాట. ఈరోజు తోటి లాస్ట్ ఎండ్. ఈరోజు వీడియోలో అయితే అసలు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏమైందో తెలుసుకోవాలంటే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అది దేవుడు ఆశీస్సులు అని అనుకుంటున్నాము. సో మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఫొటోస్ అండ్ వీడియోస్. అక్కడ వాటర్ లో వెంకటేశ్వర స్వామి ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఏదైనా సరే చాలా అద్భుతంగా ఉంది. చూసారు కదా, మబ్బులు అయితే వచ్చేసాయి. ఇదేనండి నేను అన్నది. వర్షం అయితే ఫుల్ వచ్చిందనమాట. వర్షం చాలా వచ్చింది. వెంటనే మేమైతే అక్కడ ఉన్న ప్లేస్ లో అయితే తల దాచుకున్నాం అనమాట. సో అది కూడా ఒక దేవుడు ఆశీస్సులు అని అనుకొని మేమైతే ఉన్నాము. కానీ అక్కడ వర్షం పడుతుంటే కూడా ఎంత అద్భుతంగా ఉందంటే ప్లేస్ చాలా బాగుంది. ఆ స్వామి ఓం నమో వెంకటేశాయ సౌండింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అసలు ఆ ప్లేస్ ని మర్చిపోలేకపోతున్నాం అనమాట. ఎన్ని డేస్ అయినా కానీ మర్చిపోలేకపోతున్నాం. ప్లేస్ మాత్రం అద్భుతంగా ఉంది. చూసారు కదా, ఇక్కడ ఇది బయటనమాట. బయట చూసారు కదా ఎంత గ్రీనరీ ఉంది. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. ఇక్కడ మా మమ్మీ అయితే కొబ్బరికాయ ఇస్తుంది అనమాట ప్రసాదం. సో ఆ ప్రసాదం కూడా టేస్ట్, దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటది కదా, చాలా టేస్టీగా ఉంటది. చాలా బాగుండే అనమాట. వర్షం వస్తూ గాలులు కూడా వస్తున్నాయి. సో ఎంత గ్రీన్ గా కనిపిస్తుంది మొత్తం, చెట్లు అవి, ప్లేస్ అండ్ వాటర్ చాలా నీట్ గా ప్లీజెంట్ గా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇంకా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ మేమైతే అక్కడే ఉన్నాం అనమాట. ఆ దేవుడిని స్మరిస్తూ అక్కడే కొద్దిసేపు కూర్చున్నాం అనమాట. టైం స్పెండ్ చేసాము. ఇక్కడ చిన్నపిల్లలు చూసారా, వర్షం వస్తున్నా కానీ అలానే ఆడుతున్నారు అనమాట. చాలా మంది వరకు అయితే తలదాచుకున్నారు, కొంతమంది వెళ్ళిపోయినారు కూడా. సో ఇక్కడైతే వర్షం పడుతున్నప్పుడు వ్యూ ఇది చాలా బాగుంది. చూసారు కదా వెంకటేశ్వర స్వామిని. ఇప్పుడైతే మేము దీపారాధన చేద్దాం అనేసి దీపారాధన దగ్గరికి వచ్చేసాము. అప్పటికి వర్షం ఆగిపోయింది అనమాట. వర్షం ఆగిపోయిన తర్వాత దీపారాధనకి వచ్చేసాము. దీపారాధన కాస్ట్ 100 రూపీస్ సంథింగ్ పడింది అంతే. సో ఇక్కడైతే పాదాలు ఉన్నాయి అన్నమాట. పాదాలు ఉన్నాయి. ఆ పాదాలని నమస్కరించుకొని ఆ తర్వాత దీపారాధన దగ్గరికి అయితే వచ్చేసాను. దీపారాధన చేసే ముందుగా అయితే నమస్కరించుకున్నాను అనమాట ఆ దేవుడికి నా కోరిక చెప్పుకొని నమస్కరించుకొని ఆ తర్వాత దీపం వెలిగించాను అనమాట. దీపం వెలిగించిన తర్వాత అగరబత్తి కూడా వెలిగించి అక్కడ పెట్టేశాను అనమాట. పెట్టేసి ఆ దేవుడికి హారతి ఇచ్చేసి మొక్కుకుంటున్నాను. చల్లగా చూడాలి అనేసి అలా మొక్కుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఇక్కడ బయట వ్యూ చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఫ్లో ఉంది, మంచిగా ఉంది అనమాట. చాలా బాగుంది. ఇది వర్షం వచ్చిన తర్వాత మేము బయటికి వచ్చాము. వర్షం ఆగిపోయింది అప్పటికి. ఇక్కడ హనుమంతుడు. ఆ తర్వాత ఇక్కడ ఆ గుడి వెనకాల సైడ్ ఇలా ఆవులు అంటే బొమ్మలు ఉన్నాయి అన్నమాట. ఆవులు, ఎలిఫెంట్ ఉంది. ఇక్కడ ఇది గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గర ప్లేస్ బాగుంది కదా అని ఒకసారి అయితే వీడియో తీసింది అనమాట. చాలా ప్లీజెంట్గా ఉంది. ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నా కానీ ఆ స్వామిని స్మరిస్తూ ఉన్నారనమాట. చాలా బాగుంది. సో ఇది వచ్చి ఎండింగ్ అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటే అక్కడైతే ఫోటోలు దిగేసింది మా మమ్మీ అండ్ నేను కూడా దిగేసాము. అండ్ ఇక్కడ కెమెరా రోలింగ్ 360 డిగ్రీస్ ఉంది కదా, అది అయితే మేము నలుగురం తిరిగినాం అనమాట. ఇలాంటి మూమెంట్స్ ఎప్పుడు రావు కదా, ఎప్పుడో ఒకసారి మేము ఇలా వెళ్తాం. అలా వెళ్ళినప్పుడే కదా మంచి మూమెంట్స్ని క్రియేట్ చేసుకోవాలి. అందుకని ఇలా మేము నలుగురం అయితే తిరిగేసామన్నమాట, వీడియో తీసుకున్నాము. సో ఇక్కడ మా అన్నయ్య, మా డాడీ అండ్ మా మమ్మీ తిరిగిస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ నేను కూడా తిరిగేసాను.
వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఈ రోజుతోటి పార్ట్ మొత్తం ఎండ్ చేసేసాను. సో ఇంతవరకు చూసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ కమెంట్ కూడా చేయండి. వీడియో చూసిన తర్వాత కమెంట్ కూడా చేయండి. లైక్ కొట్టండి. లైక్ కొడితే వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది. సో ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. మేము ప్రసాదం తీసుకున్నాము. ఆ ప్రసాదం తినుకుంటా కార్లో వెళ్తున్నాం అనమాట. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే. సో నా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకెందుకు ఆలస్యం, ఎండ్ వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ ఆ రోజు నైట్కి మేమైతే బాగా వెజిటబుల్ రైస్ చేసుకున్నాం అనమాట. వెజిటబుల్ బిర్యానీ చేసింది అనమాట మా మమ్మీ. చాలా టేస్టీగా ఉండే, ఒకసారి చూపిద్దామనేసి అలా వీడియో అయితే తీశాను. సో దాంట్లోకి కాంబినేషన్గా మసాలా టమాటో కర్రీ చేసింది. ఒక రెండు కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. మీకు ఆ రెసిపీ ఎప్పుడైనా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. సో దట్ నేనైతే వీడియో తీస్తాను. అండ్ ఈ రోజుతో వీడియో ఇంతే. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.